భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 మంగళవారం రాత్రి అట్టహాసంగా జరిగింది. ముంబైలో నిర్వహించిన ఈ వేడుకలో సినీ తారలు సందడి చేశారు. గతేడాది డిసెంబర్లో విడుదలై బాక్సాఫీస్ ఎదుట ఘన విజయం అందుకున్న యానిమల్ చిత్రానికి దర్శకత్వం వహించిన సందీప్ వంగా ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. అట్లే దర్శకత్వం వహించిన జవాన్ సినిమాలో హీరోగా నటించిన షారుఖ్ ఖాన్ ఉత్తమ నటుడిగా, హీరోయిన్ గా నటించిన నయనతార ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. యానిమల్ మూవీ అబ్రార్ పాత్ర పోషించిన బాబీ డియోల్ నెగటివ్ రోల్లో ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్నారు. ఇటు మేఘనా గుల్జార్ దర్శకత్వం వహించిన శామ్ బహదూర్లో ఫీల్డ్ మార్షల్ శామ్ మానిక్ష పాత్రను పోషించిన విక్కీ కౌశల్ కు క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటుడు అవార్డు వచ్చింది. ఇదే విభాగంలో ఉత్తమ నటిగా కరిష్మా తన్నా ఎంపికయ్యారు. ఉత్తమ సంగీత దర్శకుడిగా అనిరుద్ రవిచందర్, ఉత్తమ గీత రచయితగా జావేద్ అఖ్తర్, ఉత్తమ ప్లేబ్యాక్ మేల్ సింగర్ గా వరుణ్ జైన్, ఉత్తమ ప్లేబ్యాక్ ఫీమేల్ సింగర్ గా శిల్పారావు అవార్డులు అందుకున్నారు. అలాగే అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఇన్ మ్యూజిక్ ఇండస్ట్రీ అవార్డును యేసుదాసు, అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అవార్డును మౌషమి చటర్జీ దక్కించుకున్నారు. టెలివిజన్ రంగంలో టెలివిజన్ సిరీస్ ఆఫ్ ది ఇయర్ గా గమ్ హై కిసీకే ప్యార్ మెయిన్ నిలవగా, ఇదే సిరీస్ లో నటించిన ఉత్తమ నటుడిగా నెయిల్ భట్ అవార్డు దక్కించుకున్నారు. అనుపమ సిరీస్ లో నటనకు ఉత్తమ నటిగా రూపాలి గంగూలీ నిలవగా, వెబ్ సిరీస్ స్కూప్ లో నటనకు క్రిటిక్స్ విభాగంలో ఉత్తమ నటిగా కరిష్మా తన్నా నిలిచారు.